श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 3వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పెనలా ఉరికి మరీ వచ్చింది. అది చెబుతాను. ఒకసారి షిరిడీకి ఒక రోహిల్లా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమ్మోహితుడైనాడు. అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. అతను ఎవరినీ లెక్క చేసేవాడు కాడు. దేహానికి పాదాల వరకు చేరాడే కఫ్ని వేసుకునేవాడు. మసీదులోనే ఉండేవాడు. అది రాత్రైనా పగలైనా మసీదు కానీ చావడి కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినప్పుడు కల్మా చదువుతుండేవాడు.
సాయి మహారాజ్ శాంతి స్వరూపులు. కానీ గ్రామ ప్రజలకు మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బలు అలా నడుస్తుండేవి. వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనో అడవిలోనో కష్టం చేసుకుని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకు చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు. కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రలేకపోవడం వల్ల రోహిల్లా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యి, అలా అయింది వాళ్ళ పని. ఎంతకని చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబవళ్ళు ఒకటే నస. ఏం చేయాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిల్లా అసలే తలదిరుగుడు మనిషి. పైపెచ్చు అతనికి బాబా వత్తాసు ఒకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోయాడు. మొండిగా గర్విష్ఠిగా అయిపోయాడు. గ్రామస్తులని నోటికొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృత ధారలు కురిపించే అత్యంత కరుణామయ్యని శరణాగతులను రక్షిస్తుందని గ్రామస్తులంతా దయనీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవడానికి బాబా దగ్గరకు వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో, రోహిల్లాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టం. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాడి. అతనితో ఆమెకు పొత్తు కుదరడం లేదు. అందుకని అతన్ని తప్పించుకుని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. అది సిగ్గుబిడియాలను వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తోంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరు కూడా అతని జోలికి పోకండి, అతన్ని ఇష్టం వచ్చినట్లు అరవనిండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతుంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతను అలా హాయిగా అరుచుకోనిండి, అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడు అది తనంతా తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానే ఉంటుంది. సాయి మహారాజ్ అలా అనగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించడం లేదు కదా. మరి ఆయనతో చెప్పడం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిల్లాకి అరుపులంటే ఇష్టం. అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు హద్దు పద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలుడు. అలా తల బద్దలైపోయే ఆ అరుపులతో ఆయన అలా తల్లీనంలవుతారేమిటి? అతనంత భయంకరంగా అరుస్తాడు. అతని గొంతు ఎండిపోదేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల్లా చూడడానికి పిచ్చి ఫకీర్లా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతుండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసుల్లో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టం వచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుకతో అల్లాహు అక్బర్ అని నామాన్ని గర్జించేవాడు. నిరంతరం ఆనందం పొంగులు వారే మనసుతో కల్మా చదువుతుండేవాడు. హరినామం అంటే విసుక్కునే వారి అపవిత్రతకి బాబా భయపడేవారు. ఆయన భజనంటే ఇష్టపడే వారిని ఊరికే ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెనో చద్దన్నాన్నో అడుక్కు తినడమో లేదా అది లేకపోతే పస్తుండడమో చేసే రోహిల్లాకి భార్య ఎక్కడా? ఆమె బాబా వద్దకు పోవడం ఏమిటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళి ఏమిటి, భార్య ఏమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారి. ఈ కథంతా కాల్పనికమే. రోహిల్లా గొంతు చించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకు సంతోషం కలుగుతుండేది. దాన్ని ఆయన రాత్రింబవళ్ళు వినేవారు. నిద్రెంత? దాని ముందు అది విషప్రాయం. కల్మా అనే ప్రబోధవాణి ఎక్కడా? గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడా? వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్న వారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒకటే అనిపించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్ళకి పోవటానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన మధురోక్తులు వినండి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని జరిగింది జరిగినట్లుగా సవిస్తారంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది. అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగజేసే నేను అందరికీ ఎంతో దగ్గరగా, అందరి హృదయాల్లోనూ నివసించేవాణ్ణి, అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాణ్ణి, అందరికీ యజమానిని. సకల చరాచర ప్రపంచానికి లోపల బయట నేను వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పం. దాన్ని నడిపించేవాణ్ణి నేనే. సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాణ్ణి నేనే. 3 అంటే సత్వ రజ స్తమో గుణాల్లో ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాలన్నిటినీ నడిపించేవాణ్ణి నేనే. కర్త, భర్త, సంహర్త నేనే. నా పట్ల శ్రద్ధ గల వారికి ఏ సంకటాలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ కొరడా రులిపిస్తుంది, అంటే బాధిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో అర్జునుడికి ఇదే చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం భ్రమం సర్వం భూతాని యంత్రారూఢాని మాయా ఎలా. అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల అంటే ప్రాణుల హృదయాల్లో నివసిస్తాడు. ఆయన తన మాయతో కేవలం కీలుబొమ్మలా ఆడిస్తూ ఉంటారు. తమేవ శరణం గచ్చ సర్వే భావేన భారత తత్వత్ ప్రాతార్యం శాంతి స్థానం ప్రాప్సి స్వస్థం. ఓ భారత, అన్ని రకాలుగా ప్రేమతో ఆయన్నే శరణను. ఆయన కృపతో సర్వోత్తమ శాంతి, స్వస్థమైన మోక్ష పదవి నీకు లభిస్తాయి. అలాగే భూతం సదా యోభ్యం తరి భరుని బురలో చరాచరీంహ. దీనికోసం పురుష సూక్తంలో మొదటి మంత్రం చూడండి. నమామ్యం విశ్వతో వృత్తాత్వ తిష్టత దశాంగులం. ఆ పురుషుడు ఈ జగత్తంతా పూర్ణత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించిందంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థావర అంగనం, విశ్వమంతా సాయే, ఆయన స్వరూపమే. ఎంత గొప్ప సూచన! మహాత్ములు ఈశ్వరుడు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిష్పక్షపాతంగా ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురుపాదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చెయ్యాలి, లేదా గురు కథలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా సాధకులు శ్రవణంలో లీనమైతే వినేవారు వినే విషయము వీటిలోని అన్యత్వం కరిగిపోతుంది. శుద్ధ చైతన్యము ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరుడితో నిమగ్నం అవుతుంది. సంసార బంధనాల్లో మునిగిపోయిన అప్రయత్నంగా మహాత్ముల కథను కేవలం చెవిని పడినంత మాత్రానే అవి సహజంగా శుభాన్ని కలిగిస్తాయి. మరి వాటిని పెళ్ళిఊకే భక్తిభావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురుచరణాల్లో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇంకా వేరే ఏ నియమనిష్టలు పెట్టుకోనవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో ఇలా నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆ కమనీయ కథాసుందరి కౌకలినట్లు కౌకలి పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయబంధనాలు సహజంగానే విడివిడి పరమానందం ప్రకటమవుతుంది. మధురముకే మాధుర్యాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవ సుమాలి గురుసేవలు చేస్తుండాలని మనసులో నిశ్చయించుకున్నాను. కానీ మనసులో అన్నా చెంచరు వినతికి సమాధానం ఇచ్చేటప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకి వస్తాయా అని ఏదో
గొనుపు. బాబా మాటలు ఒట్టిపోవటం అనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ ఒక- ఒకవేళ పరసేవలో సంబంధం ఏర్పడినా అదే పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేదెప్పుడో అది మాత్రం తెలియటం లేదు. అన్న తనంతట తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అన్నీ అవిచ్చ లేదా మోహం రాసి పెట్టి ఉన్నది. అనుభవించడానికి ఇచ్చ కాదు. నా మనసులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి. కుటుంబ నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేలితో బెల్లం చూపించి మందు త్రాగించారు. బెల్లం మీద ఆశతో నేను మందు త్రాగాను. అదృష్టవశాత్తు సంతృప్తి చెందాను. అనుకోకుండా ఉద్యోగం దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను. ఉద్యోగం శాశ్వతం కాదు కనుక వచ్చిన దాన్నే తిరుగుమొహం పట్టింది. బాబా ఎప్పటికీ నశించని సుఖానుభవాన్ని అనుభవించడం కోసం నన్ను ఉన్న చోటే కూర్చోబెట్టారు. ఆ చరాచర జగత్తు పూర్తిగా భగవత్ స్వరూపము. అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు, జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరునికి వేరుగా ఉంది. జగత్తు ఉత్పన్నం అయినప్పటి నుంచి అందులో అచేతన వస్తువులున్నాయి. వీటన్నిటికీ మూలాధారం ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజాస్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, తండెల, యజ్ఞ, హోమం ఇత్యాదులు చేసే మట్టి అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలము, ఉదకము, విజలు అంటే బ్రాహ్మణులు, గురుదేవుడు ఇలా అన్ని రకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టము. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణ బ్రహ్మ అయి ఉండి సాందీపని పాదాలు సేవించారు. ఆయన సద్గురుని స్తుతిస్తే నారాయణ్ణి నేను సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువు చేసే స్తుతి నాకు మరింత ఎక్కువ ఇష్టము అని అన్నారు. సద్గురు మహత్యము శ్రేష్టమైనది. అవగాహనకు అందనంత కఠినమైనది. గురు భజన అంటే ఇష్టం ఉండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టిపాలు చేసుకుంటారు. మళ్ళీ జననము, మళ్ళీ మరణము అనే నిరంతర పరిభ్రమణ మన వెనక పడుతుంది. కనుక కథాశ్రవణం చేసి మనల్ని మనము ఉద్ధరించుకుందాం. మహాత్ముల నోటి నుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంకటాలను సుదూర తీరాలకు తరిమేస్తాయి. కనుక వాటిని మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో, ఆయనతో ఎలా కలుగుతుందో ఎవరికి తెలియదు. ఇదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులవ్వాలి. బుద్ధి బలం త్రివంగా లేకపోయినప్పటికీ సాయి లాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలం దైవందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. గ్రంథ ప్రయోజనం గురించి చెప్పారు బాబా. నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. ఆ అనుసంధానంతో బాబా నుంచి ఆయన బ్రహ్మత్వము అంటే నేనే బ్రహ్మను, ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయింది. ఇప్పుడు శ్రోతలు తర్వాత అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథులు షిరిడీలో ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా ఒక్క క్షణం పాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలని, చింతల్ని ప్రక్కన పెట్టి విశిష్టమైన సాయిబాబా చరిత్రను వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషులైనందువల్ల తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించటానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలను సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానిస్తారో, ఎవరి భక్తులను
సంసారం నుంచి ముక్తి కలిగించడానికి సూత్రాలను అంటే దారాలను కదుపుతారో వారి కథ పవిత్రమైనది. సారాంశము: ఈ సాయి చరిత్ర పరమ పావనమైనది. దాన్ని పఠించే వారి నోరు పవిత్రమవుతుంది. విన్నవారి చెవులు పావనమవుతాయి. అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవదుఃఖాలు హరించిపోతాయి. అపార కృపామృత రసధారలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నుడైతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం: కథ వింటుండగా నిద్రమత్తు రావటము. విక్షేపం: కథలో మనసు లీనం కాకపోవటము. కాషాయం అంటే కథ వింటున్నప్పుడు 3 గుణాలు శోభించి కలిసిపోయి కళ్ళ ముందు ఈశ్వరుడు సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చటి రంగులు కనిపించటం. రసాస్వాదం: కథలోని స్త్రీల ఆవభావాలు, నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణలు వినడం మీదే శ్రద్ధ ఉండటము. ఇవి కథ శ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవతారాలను దూరంగా చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకక్కర్లేదు. శరీరాన్ని శుష్కింపు చేసే ఉపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు తిరుగుళ్ళకే తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు. గుండెల నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తి లేని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమశ్రేయస్సును కలిగించే పరమార్థం పందెం కట్టి పరుగున మన దరికి వచ్చేస్తుంది. అశుభకారకము బాధాకరము అయిన అవిద్య అజాపాలు లేకుండా పారిపోతుంది. ఇతర సాధనాలు శ్రమ లేదు. ఈ సాయి చరిత్రను వినండి. సంచిత అగావేలను రాబోయే జన్మలో అనుభవించవలసిన సుఖదుఃఖ రూప ఫలాకారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడు కృత్యాలు కొంచెం కూడా మిగుల్చుకోవద్దు. లోబి ఏ పనిలో ఉన్నా అతని చిత్తానికి దాచిపెట్టిన ధనం మీదే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనసులో సాయి సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని గ్రంథ ప్రయోజనము అను జ్ఞాపన మనే పేరు గల 3వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 3వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైకి చూడబోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనము, గ్రంథ రచనకి హేమాడ్ పంత్కి అనుమతి ఇవ్వడము, రోహిల్ల అభినవ కథలకు సంబంధించిందనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే ఇది ఎంత మహత్వపూర్వకమైనదో, ఇందులో ఎంత అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలోని 185 ఓవిల్లో 49 ఓవిలు కేవలం బాబా పలికిన అమృత గుళికల్లాంటి అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. మొదటి 11 ఓవిల్లో బాబా మనకు తమ పట్ల ఉండవలసిన భక్తిని, కథా శ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్తారు. ఒక మాట చెప్తాను శ్యామ, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోరికలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తుని ప్రేమతో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. కాలుడి కరాల ద్రష్టం నుంచి నా భక్తులను బయటకు లాగేస్తాను. నా కథలను కేవలం వినడంతో వ్యాధులు వెంటనే నశిస్తాయి. కథలను సాదరంగా శ్రవణం చేసి ఆ పైన పూర్తిగా మననం చేసి అటు తర్వాత నిధి ధ్యాసలను చేస్తే సంతృప్తి మన సందిట చేరుతుంది. తర్వాత 32 ఓవిల్లో మొదట ధర్మాచరణ అంటే నీతితో వ్యవహరించడంలోని విశేషం చెప్పి
తర్వాత తాము స్వయంగా సర్వవ్యాపకుణ్ణి, అనాది సిద్ధుణ్ణి, ఓంకారానికి ప్రతీక అయిన అవ్యక్త బ్రహ్మనే అని చెప్పి బాబా తమ పూజ ఎలా చేయాలో తెలియజేశారు. అందులోని కొన్ని మాటలు చూడండి. స్థవర జంగమాత్మక చరాచర జగత్తులో అనేక రకాల నామరూపాలతో నేనే 8 రకాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓంకారం అనే ప్రణవం నా వాచకమే, దాని వ్యాఖ్యము కూడా నేనే. విశ్వంలోని అనేక రకాలైన ఆకార వస్తు విశేషాల్లో కూడా నేనే నిండి ఉన్నాను. నేను మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో ఉన్న స్థూల దేహ విరాటుని కాదు, అగోచరమైన హిరణ్య గర్భుని కాదు. నేను అనాది సిద్ధుణ్ణి, సనాతుణ్ణి, సాక్షి భూతుణ్ణి. నేను చైతన్య స్వరూపుడిగా నిండి ఉన్నానన్న దాన్ని మనసులో పదిలపరుచుకుంటే అప్పుడు శుద్ధము, పూర్ణము అయిన ఆనందం కలుగుతుంది. అలాంటి నా వైపు వృత్తిని తిప్పితే అదే నా సేవ, అదే నా భక్తి అవుతుంది. తానే చిదానంద చైతన్య యుక్తుడి నన్న అనుభవాన్ని తీసుకుని ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. అలా నేనెవరో తెలుసుకుని నా యథార్థ పూజను చెయ్యి. అప్పుడు అనన్యంగా నన్ను శరణంటే నాతో సమరసతను పొందుతావు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి తాను భ్రమరమై అయిపోతుంది. గురు భజన చేసే శిష్యుడు కూడా తన గురువుతో సమానంగా అయిపోతాడు. ఆ పైన తృప్తి కలుగకనే కాబోలు. అధ్యాయం చివర బాబా ఇంకా ఇలా అంటారు: ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, ఎప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసే పనుల సమాచారం నాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా నిదర్శనమిచ్చే నేను, సర్వుల అంతరంగంలో ఉండే నేను, అందరి హృదయాలలో నివసిస్తాను. అందరికీ యజమానిని నేనే. ప్రాణుల లోపల బయట ఈ చరాచరమంతా నేనే నిండి ఉన్నాను. ఇది పరమేశ్వర సంకల్పం. దీనికి సూత్రధారిని నేనే. నేను జీవుల సృష్టికర్తని. త్రిగుణాలను ఒకే రకంగా ఉంచేవాణ్ణి నేనే. ఇంద్రియాలన్నిటినీ వ్యవహరింపజేసేవాణ్ణి నేనే. సృష్టి, స్థితి, లయ కారకుణ్ణి నేనే. నాపై శ్రద్ధ పెట్టిన వారికి ఎలాంటి బాధలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ తన కొరడాను జుల్లిస్తుంది. సారాంశం: నన్ను మసీదులో ఉంటూ కఫ్నీ ధరించి, తలకి వస్త్రం చుట్టుకొని, దుని ముందు కూర్చొని, నోటితో అల్లా మాలిక్ అనేటటువంటి వినాశీ దేహంతో ఉన్న సాయి అని అనుకోకండి. నేను అవినాశిని, అనాది సిద్ధుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, చైతన్య ఘన పరమేశ్వరుణ్ణి అని తెలుసుకొని అనన్యంగా శరణు వచ్చి నన్ను పూజించండి. అప్పుడు మీరు మద్రూపులుగా లేక నాలాగే అవుతారని బాబా చెప్పారు. కనుకే హెమాడ్ పంత్ ఈ అధ్యాయం చివరిలో ఇలా అంటారు: లోబి ఏ ఊళ్ళో తిరుగుతున్నా అతని మనసుకి అహర్నిశలు తాను దాచిన నిధే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సాయిని మనసులో పెట్టుకోవాలి. 4వ అధ్యాయం సాయి సమర్థుల అవతరణ. సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామ చంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన 1-2 అధ్యాయాల్లో మంగళచరణం గ్రంథ ప్రయోజనం చెప్పబడింది. గ్రంథకర్త తన అధికారాన్ని, గ్రంథానికి, విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తారో, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ తలంపై మానవ రూపంలో ఎందుకు రావలసి వచ్చిందో వినండి. శ్రోత మహాశయులారా, నేను మీ పద రజ కణాల్లో ఒక కణాన్ని. దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపని యాచించడానికి నేను బిడియపడను. అసలే మహాత్ముల చరిత్రలు మధురం, అందులోనూ ఇది సాయి కథ అమృతం. సాయి యొక్క అనన్య భక్తులు దీన్ని సేవించి కనుల్లో కోటి తారకలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగిపోవాలి. బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలను, నియమాలను ఆచరించడాన్ని అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచరణ చేసేవారిని అవమానించి వారిని శిక్షించబోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవరు లెక్క చేయనప్పుడు,
ఇంటింట సర్వులు తాము విద్వాంసులు అనుకున్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టనప్పుడు, తినరానివి తింటూ సేవించరానివి సేవిస్తూ ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంతో ఉండి బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగేసుకొని లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పందాలో ద్వేషం ప్రబలిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణులు స్నాన సంధ్యాదుల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు, కర్మఠులు అనుష్ఠానాలను విసుక్కున్నప్పుడు, యోగులు జప తప ధ్యానాలను చీదరించుకున్నప్పుడు, ఆ సమయంలో మహనీయులు అవనిపై అవతరిస్తారు. జనులు ధన గౌరవాలు భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని పారమార్థికాన్ని గురించి ఆలోచించడానికి విముఖులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని పట్టుకున్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహధారణ చేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీకి జై. మానవులు దీర్ఘాయుషుని జన్మంతా ఉండవలసిన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని కేవలం కడుపు నింపుకోవడం, విషయ సుఖాలను అనుభవించటాన్ని ఆనందంగా భావించి వాటి పట్లే లక్ష్యాన్ని పెట్టి నీతి భ్రష్టులు అయినప్పుడు, ఆత్మోద్ధరణను అన్ని విధాలుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహితపై అవతరిస్తారు. వర్ణాశ్రమ నియమాలను రక్షించటానికి, ఆదర్శాన్ని సమూలంగా పెకిలింపజేయడానికి, దీనులను దరిద్రులను సంరక్షించడానికి మహాపురుషులు ఈ పృథ్వీ మీద జన్మిస్తారు. మహాత్ములు ముక్తులు. వాళ్ళు దీనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రవృత్తి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజ గతిలో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను, ధర్మాన్ని జాగృతం చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియటంలో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ప్రత్యాగాత్మే జీవాత్మ లేదా అంతరాత్మ. జగత్తునంతటికి పొంగి నింగినంటే పాల సముద్రం లాంటి ఆనందాన్ని ఇచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారకుడు. అంతేకాక సుఖాన్నిచ్చే గురువు కూడా. ఆయనే పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు త్రొక్కే ప్రేమకు స్థానం. అవినాశి, శాశ్వతుడు, అవిభాజ్యుడు, దేశకాల వస్తు భేదాల నెరుగనివాడు. అతను విభజించరాని విధంగా ఉంటాడు. పరా నాభి వద్ద ఉండే వానికి మొదటి స్ఫురణ. పశ్చని హృదయస్థానంలో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యేది. మధ్యమ కంఠస్థానంలో ఉండే మననాత్మకం వైఖరి. దీనివల్లే నోటి నుంచి శబ్దాలు బహిర్గతమవుతాయి. ఈ 4 వాణులు ఆయన్ని వర్ణిస్తూ అలసిపోయాయి. వేదాల చాతుర్యం కూడా పనిచేయలేదు. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటూ అవి కూడా ఓడిపోయాయి. షట్శాస్త్రాలు, 6 శాస్త్రాలు, 6 వేదాంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము. షడ్దర్శనాలు, 6 దర్శనాలు అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం సిగ్గుపడ్డాయి. పురాణాలు సృష్టి ఉత్పత్తి, దేవతలు, వీరపురుషులు ఇత్యాది విషయాలు వర్ణింపబడిన అలాంటి సంస్కృత భాషలోని కావ్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు, కీర్తనలు అలిసిపోయాయి. చివరికి శరీరంతో, వాక్కుతో, మనసుతో కేవలం నమస్కారం చేయటం అనే సాధన మిగిలి ఉంది. అలా అత్యంత అద్భుత లీలలను చూపిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి
ఈ గ్రంథాన్ని రచించే బుద్ధినిచ్చి ఆయన చరిత్రను యథావిధిగా సహజంగా గుర్తుకు తేవటానికి కారణమైంది. ఆయన సర్వులకి అంతర్యామి, లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణము గుర్తొస్తే మనస్సు స్తబ్దమైపోతుంది. మరి వానికి ఆయన్ని వర్ణించడం ఎలా సాధ్యమవుతుంది? దృఢ మౌనమే ఆయన కథనమవుతుంది. నాసికతో పూలను ఆఘ్రానించాలి, స్పర్శేంద్రియాలతో శీతోష్ణాలను స్పర్శించాలి, కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి, ఇంద్రియాలు తమంత తామే సుఖించాలి, నాలుక చక్కెరను రుచి చూస్తుంది, అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పడం నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయనే స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమ వారమే అయినా మనకు వర్ణించడం అశక్యం కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. ఇది కేవలం ఏదో శిష్టాచారం కోసమో లేదా పైపైన మాట్లాడటమో కాదు, హృదయాంతరాల్లో నుంచి చెప్పే మాటలు ఇవి. ఆదరంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గణహాపూరు నరసింగవాడిలాగా ఔదంబర్ బిల్లువడిలాగే గోదావరి నదీ తీరాన ఉన్న షిరిడీ క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది. గోదావరి పవిత్ర తీరం, జనులని పునీతం చేసే గోదావరి పవిత్ర జలం, మనసుని గిలగింతలు పెట్టే గోదావరి పిల్లగాలులు, ఇవన్నీ అవనిపై అలుముకున్న అంధకారాన్ని ఆవలకు నెట్టేస్తాయి. గోదావరి మహిమ వర్ణనకందనంత అందమైనది. అది జగత్తంతా ప్రసిద్ధం. అక్కడ ఒకరిని మించి ఒకరు మకుట మనులను అదిగిన మహనీయులు పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో స్నానం చేసినా, నీటిని సేవించినా ప్రాపంచిక దుఃఖాలు పలాయనమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో, ఇప్పటి రహతా తాలూకాలో ఉంది. కోపర్గాం పక్క నుంచి షిరిడీకి వెళ్లే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక ఆవలి తీరాన సుమారు 3 క్రోసుల దూరంలో 7 మైళ్ళు లేదా 9.5 కిలోమీటర్లు నీమ్గాంలో గుర్రబండి ప్రవేశించగానే షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జానాబాయి, గోరా కుంభార్, గోనాయి, ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాలలో ఆమెకి స్థానమివ్వడం సరికాదని నాకు అనిపిస్తుంది. అక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి. గోమాయి అనే పేరుగల ఒక వితంతు బ్రాహ్మణ మహనీయురాలి ఈ వర్ణన మహిపతి బువా గారి శ్రీ భక్త విజయంలో లభించింది. ఒకసారి చంద్రబాహ నదికి గొప్ప వరదలొచ్చాయి. ఏ నావికుడు కూడా ఆమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెని ఆవలి తీరానికి చేర్చి విఠలుని దర్శనం కలిగించాడు. తుకారాము, నరహరి, సోనారు, నరసింహ మెహతా, సజ్జన్కా సాయి, సాంబతమాలి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలామందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయే వారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠుల అనదగిన సంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తుని ఉద్ధరించడానికి కృష్ణా తీరంలో ప్రకటమైనారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేసుకున్న
పుణ్యం కొద్దీ జగత్తుని ఉద్ధరించటానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును స్వర్ణంగా మారుస్తుంది. అలాంటి పరశువేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములు చేసే అలౌకిక పద్ధతి ఏమిటంటే వారు భక్తులను తమకు ప్రతిరూపాలుగానే చేసేస్తారు. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ బ్రహ్మరూపమేనని మనకు కనిపించే ఈ జగదైశ్వర్యం బ్రహ్మ యొక్క అఖండ ఐశ్వర్యమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామేనన్న యథార్థ జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఆ సుఖమాధుర్ని ఏం చెప్పను. సుధా మధుర భావతరంగాల్లోకి జార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్రాప్తించాక తాము తప్ప వేరేదేది ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వైరభావం పెట్టుకోవాలి, ఎవరికి భయపడాలి? షిర్డీలో సాయినాథులు కూడా మంగళవేడిలో సంత దామాజీ పంతు, సజ్జనగడిలో సమర్థ రామదాసు, వాడిలో నృసింహ సరస్వతుల్లాగే జయించటానికి కఠినము, తీరాన్ని చేరటం మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జల్లులు చిలకరించే శాంతే ఈయనకి అలంకారం. మూర్తిభవించిన జ్ఞాన భాండాగారమే ఈయన. వైష్ణవులకు ఈయన పుట్టిల్లు లాంటివారు. ఉదారుల్లోకెల్లా ఉదారులైన ఈయన పరమార్థిక కర్ణుని అవతారమే. ఈ సాయి సంసారంలోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకి ఆసక్తి లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. పరమప్రాప్తిని సాధ్యం చేసుకోవటం మీదే వారి లక్ష్యం ఉంటుంది. అలాంటి వారి స్థితిని గురించి ఏం వర్ణించాలి? ఇహలోకానికి చెందిన ఔన్నత్యాన్ని గాని అల్పత్వాన్ని గాని ఆయన లెక్క చేయరు. పరలోక సుఖం అంటే ఉల్లాసము లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలా నిర్మలమైనది. ఆయన వాణి నిరంతరం కృపామృత రసధారలను వర్షిస్తుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరంతా ఆయన దృష్టికి ఒక్కలాగే అనిపిస్తారు. ఆయనకి మానవమానాలు తెలియవు. ఆయన స్వయంగా సకల ప్రాణకోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వరులే కాని అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు. దేవదాసిల నాట్యాన్నవలోకిస్తారు. గేయ కవిత్వాన్ని లేదా గానాన్ని వింటూ పారవస్యంతో ఊగిపోతారు. అయినా ఆయన సమాధి స్థితి కించిత్తైనా భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించటానికో చిహ్నం. జగత్తంతా మేల్కొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేల్కొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకుని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిశ్చిత ఆశయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూర్చున్న చోటి నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైకి కనిపించేది ఎప్పుడూ ఆడంబరమే అయినప్పటికీ, ఆయన 190 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని విడవరు. ఆయన మసీదు గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయము సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరిగినప్పటికీ, లెండిబాగుకి లేదా చావడికి పోతున్నప్పటికీ ఆయన ఆత్మస్థితి అఖండంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. గతంలో ఏ జన్మలో, ఏ సందర్భంలో, ఏ సమయంలో నేనెంత తపస్సు చేశానో కానీ దేనివల్ల శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలను పంచే తమ నులివెచ్చని ఒడిలో చేర్చుకొన్నారో అది నాకు తెలియదు. అయితే అది నా తపస్సుకు ఫలితమా? నేనైతే జన్మతః దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహాగా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధపురుషుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లాగానే ఉండేది. ఆయన స్వభావం అహంకార రహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందరినీ గౌరవించేవారు. పఠానుని ఏకనాథులు, అలందిని జ్ఞానదేవులు లాగే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు. ప్రతిరోజు ఏ ప్రయత్నమూ చేయకుండానే
బాబా చరణాలను హాయిగా చూపించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం. షిరిడియే మనకు పండరీపురం, షిరిడియే జగన్నాథపురి ద్వారక, షిరిడియే గయ, షిరిడియే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడియే రామేశ్వరం కూడా. షిరిడియే మనకు బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడియే మనకు నాసిక్, త్రయంబకేశ్వరం, షిరిడియే మహంకాళేశ్వరుడి ఉజ్జాయిని, షిరిడియే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పరమార్థిక మార్గం సులభతరమవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన. వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన. ఆయన చరణ సంవాహనమే మనకు త్రివేణి సంగమం. ఈ 3 నదుల సంగమ ప్రవాహమే అలహాబాదులో ప్రయాగ స్నానం. అయితే చరణతీర్థ సేవనమే మానవాసనల నిర్మూలన. ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు. వారి విభూతి ప్రసాద సేవనమే మనకు అన్ని రకాల పుణ్య పావన సాధన. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మన పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన నిజమైన ఆశ్రయస్థానం శ్రీ సాయియే. సాయి స్వతహాగా సుఖ దుఃఖ రాగ లోభాది ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎన్నడూ ఆనందంగానూ ఉండరు, లేదా ఖిన్నులుగానూ ఉండరు. నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మమే సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरत गुरुजी की जय. షిరిడి కేవలము కేంద్ర స్థానము, బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబ్, కలకత్తా, హిందుస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దక్కన్, దక్షిణ భారతదేశం, కన్నడ, కర్ణాటక మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడీలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసి స్థానము. అక్కడికి వెళ్ళి దారిని పట్టుకొని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధనాన్ని ఛేదిస్తూ కేవలం ఆచారాన్ననుసరించే ఆయన సమాధి దర్శనం చేసుకుంటే చాలు, జన్మకి సార్థకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్ను వెచ్చించే వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను. మసీదు మీద, వాడ మీద అందమైన పతాకాలు ఎత్తుగా ఆకాశంలో వివరంగా ఎగురుతూ భక్తులను చేత్తో రమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్లు ఉంటాయి. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనం వ్యాపించింది. కొందరు ఆయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు, కొందరు ఆయన కేవలం దర్శనాదంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోని ఆలోచన ఎలా అన్న ఉండనిండి బుద్ధి కూడా పాపరహితంగా ఉన్న లేక మోసపూరితంగా ఉన్న ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనులు మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చూపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ की జై. పండరీపురంలో విఠలుడు రఘుమాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢ భక్తి ఉన్న
గౌలీబువ మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను వార్కరీ సంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరీపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఓ గాడిదను తీసుకుని ఒక శిష్యుణ్ణి తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. అతని వయసు 95 సంవత్సరాలు. చాతుర్మాస్యంలో గంగానదీ తీరాన మిగిలిన 8 నెలలు పండరీపురంలోనూ బువ ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాని కలవటం జరుగుతూ ఉండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటూ ఉండేవాడు, ఈయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరి అంచు దోవతలు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములై పోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరకే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకుని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భక్తుడు మాట ఇది. అక్కడి పామరుణ్ణైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటుండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామసప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాసగణుని నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాసగణు చేస్తాను, అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతీపై చేయి పెట్టుకుని, అవునవును, సాక్షాత్తు విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది. భక్తుడికి మాత్రం భావం ఉండాలి. డాకూర్నాథుడు డంకపురి, పండరీనాథుని పండరీ లేదా రణఛోడరాయని ద్వారకా నగరం ఈ షిరిడీయే. ఇది చూసేందుకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడు ఏమన్నా వేరే ఎక్కడో గుప్త ప్రదేశం నుంచి లేచొచ్చేవాడా ఏం? భక్తుల ప్రేమ పరవళ్ళు త్రొక్కినప్పుడు ఇక్కడే ప్రకటమవుతాడు. పుండరీకుడు అమ్మా నాన్నల సేవ చేసి దేవాది దేవుణ్ణి సమ్మోహింపచేశాడు. దేవాది దేవుడు పుండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. సరే, సప్తాహం సమాప్తమవగానే దాసగణుకి విఠలుని దర్శనమైందని అంటారు. ఇప్పుడు బాబా మాటలకు వేరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతనికి విఠలుడి దర్శనమైంది. ఆశ్చర్యం ఏమిటంటే, తరువాత అతను బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతన్ని అడిగారు, విఠల్ పాటిల్ వచ్చాడు కదూ, అతన్ని కలిశావు కదా? అతను చెప్పకుండా పారిపోతాడు. అతనికి గట్టిగా మేకు కొట్టి ఒక చోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావో అతను కన్నుగప్పి పారిపోతాడు. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తరువాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శన సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగురి వ్యక్తి పండరీపుర విఠోబా చిత్రపటాలు 25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలానే ఉన్నదాని ప్రతికృతిని చూసి దీక్షితు మనసుకి ఆశ్చర్యం అనిపించింది. బాబా మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మేవాడికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు.
భక్తిభావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల కళ ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన వినసొంపైన అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరీపుర యాత్రను పదే పదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండేవాడు. తండ్రి దివంగతుడైన తరువాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజ నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరీపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తరువాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడి వచ్చాడు. అప్పుడు అతని తండ్రిని గుర్తుకు తెస్తూ బాబా అన్నారు ఇలా: అతను నా స్నేహితుడు, ఇతను నా మిత్రుడి కొడుకు అని నేనెక్కడికి లాక్కొచ్చాను. అతను ఎన్నడూ నైవేద్యం పెట్టడు. నన్ను పస్తులుంచుతున్నాడు, విఠలుణ్ణి పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను. ఇప్పుడు అది గుర్తుకు తెచ్చి అతనితో పూజ చేయడం మొదలు పెట్టిస్తాను. ఒకసారి పర్వదినాన, అంటే ఏ కాలంలో పుణ్యాకృతులు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో అలాంటి గ్రహణం, పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలం. పౌర్ణమి దినాన దాసగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసు పడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇది మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏం చెప్పను. దాసగను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా రెండు కాలి బొటన వేళ్ల నుంచి నీరు ఉబికి రావటం మొదలుపెట్టి గంగా యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసగను గగుర్పాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రు ప్రవాహం ఆనకట్టులు తెంచుకుని దూసుకు ప్రవహించసాగింది. అతని వానికి స్ఫురణ కలిగింది. బాబా మీద అతని ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగణ కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలనే ఈ ప్రాసాదిక పదాన్ని ఇస్తున్నాను. పదం: అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురు రాయ జడ జీవాతే భవితారాయ తూ నౌకా సదాయ. ఓ సద్గురు రాయ, మీ శక్తి అపరిమితం, మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయములైన మీరు అజ్ఞానం అలుముకొన్న జీవులను సంసారం నుంచి తరింపచేసే నౌకే. వేణీ మాధవ ఆపణి హోవుని ప్రయాగ పదకేలే గంగా యమునా ద్వయ అంగుష్టిం ప్రవాహ దాకవిలే. మీరు శ్రీ విష్ణువు అయి తమ చరణాలను ప్రయాగ చేశారు. 2 వ్రేళ్ల నుంచి గంగా యమునల ప్రవాహాన్ని చూపించారు. కమలోద్భవ కమలావరి శివహర త్రిగుణాత్మక మూర్తి తూంచి హోవుని సాయి సమర్థ విచరసి భూవరతి. కమలంలో ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు. ఈ ముగ్గురు కలిసి త్రిగుణాత్మక మూర్తి అయి ఓ సాయి సమర్థ, మీరే ఈ అవనిపై విహరిస్తూ ఉంటారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, जिसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना,
मैने गमाया काली जमाना मैने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
Sai Baba,